హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మెత్తళ్ళ కూర. మెత్తళ్ళు, ఒక ఉల్లిపాయ, ఒక 10 దాకా పచ్చిమిరకాయలు, 1 కేజీ టమాటాలు. ఆ మెత్తళ్ళు తలకాయ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఆ తలకాయ తీసి ఆ సన్నటి దారం అన్నది తీసేస్తే అయిపోయింది. అలా అవన్నీ తీసుకొని అలా పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు కట్ చేసేసుకొని, టమాటాలు కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటామే. వేసి పెట్టేసి ఆ తడి అన్నీ పోయి ఒక 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకోవాలి. అవి కాసేపు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేసిన తర్వాత అవి మెత్తళ్ళు అన్నది ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే ఇసుక ఉంటుంది. మంచిగా వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకొని అలా ఒక 4 మినిట్స్ అలా నీళ్ళు అలా ఉంచండి. ఉంచేసిన తర్వాత మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా నూనెలో ఫ్రై చేయండి. మంచిగా వేగిన తర్వాత కాసేపు 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత అయిపోయింది. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా సిమ్లోనే పెట్టుకోవాలి. కర్రీ ఎంత మంచిగా సిమ్లో పెట్టుకుంటే ఆ కర్రీకి అంత రుచిగా ఉంటుంది. ఇది మీకు టైం ఉన్నప్పుడు ఈ కర్రీ మంచిగా వండుకొని సిమ్లో పెట్టుకొని తినండి, బాగుంటుంది. మూత పెట్టేయాలి. ఇంకా కాసేపు ఆ టమాటా మంచిగా మగ్గేదాకా మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కల్లుప్పు వేసుకోవాలి. ఒక గుప్పుడు తీసుకొని మీకు ఎంత సరిపడా మీరే ఎంత వేసుకుంటారో అంత వేసుకోవచ్చు. ఉప్పు వేసేసి అలా తిప్పేసి మూత పెట్టండి. మళ్ళీ మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కర్రీ కానీ సిమ్లోనే ఉంచాలి, అప్పుడే రుచి వస్తుంది ఆ కర్రీకి. మళ్ళీ మగ్గింది, కొంచెం ఇంకా ఉంది. అలా టమాటా మొత్తం మంచిగా మగ్గితే కానీ మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ టమాటా ఉడికిందా లేదో చూసుకుంటూ ఉండాలి. ఉడికింది, చాలా వరకు అయిపోయింది.
పసుపు వేసుకోవాలి కొంచెం, ఒక స్పూను. వేసుకొని తిప్పి మళ్ళీ అది అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి, ఒక స్పూను. సాంబార్ కారం వేసుకోండి. సాంబార్ కారం లేకపోతే ధనియా పౌడర్, జీరా పౌడర్ అవి కూడా వేసుకోండి. కూర రెడీ అయిపోయింది, రుచిగా ఉంది. కరివేపాకు చేసుకోండి, కొత్తిమీర వద్దు. ఈ కర్రీలో కరివేపాకు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది, కొత్తిమీరకి అంత రుచిగా రాదు. మీరు కూడా వండుకొని ఎంజాయ్ చేయండి.